మిత్రులారా, ఎటు చూసిన తండేల్ 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 గురించి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కానీ దినపత్రికల్లో కానీ ఎక్కడ చూసినా ఇంటర్నెట్లో తండేల్ సినిమా గురించి చర్చిస్తున్నారు. సరే, ఎందుకు ఈ స్థాయిలో తండేల్ సినిమా గురించి చర్చిస్తున్నారు అనుకుంటే నాకు దాదాపు 10 విశేషాలు కనిపించాయి తండేల్ సినిమాలో. సరే, చూద్దాం ఏంటి 10 విషయాలు. నెంబర్ 1, బుజ్జితల్లి. బుజ్జితల్లిని, ప్రేయసిని బుజ్జితల్లి అనడం ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారు. భార్యను ప్రేయసిని. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడులో ఇక్కడ భార్యను అమ్మ అని పిలుస్తారు. అంటే ఎక్కడో ఒక కవి చెప్పినట్టు నాకు గుర్తు, భార్యలో అమ్మని చూడొచ్చు కానీ అమ్మలో భార్యను చూడకూడదు అని. సరే, భార్యలో అమ్మని చూడడం అనేది బుజ్జితల్లి అని. ఇక్కడ మామూలుగా ఈ కాలేజీల్లో కూడా ఒక స్టూడెంట్ ఇంకో అమ్మాయిని బుజ్జితల్లి అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నది. ఓ, నన్ను ప్రేయసిగా భావిస్తున్నాడు అని చెప్పి. ఒక చిన్న పిల్ల పాపని ఇప్పుడు ఈ రోజుల్లో బుజ్జితల్లి అంటే తల్లి కోపిస్తుంది. ఏంటి ఆ పదం వాడుతున్నావు? ఆ పదం మారిపోయింది అర్థం. ఒక పదం అర్థాన్నే మార్చిన సినిమా తండేల్. అదే రకంగా తండేల్ అనే పదం మాకు తెలియదు అని అర్థం నాకు తెలియదు. ముందు నుంచి ఎందుకు పెట్టారో తెలియదు. నా ఫ్రెండు మణిబాబు, రిటైర్డ్ ఎంఆర్ఓ, ఆయన ఏంటి అర్థం లేని పేరు పెట్టారు, నీకేమైనా తెలుసు? నాకు తెలియదు అంటే స్టార్టింగ్. ఇప్పుడు తెలిసిందే తండేల్ అంటే ఒక పడవలో ఉండేటువంటి ఒక నావలో ఉండేటువంటి 22 మందికి నాయకుడు ఇట్లా అని చెప్పి, ఒక క్యాప్టెన్ అని చెప్పి. ఈ పదం ఏదో మత్స్యకారులకే అంకితమైనటువంటి ఈ పదాన్ని ఈ రోజుల్లో ఒక తెలుగే కాకుండా మొత్తం భారతదేశం అంతా తండేల్ అంటే ఏంటో అర్థం తెలిపింది మన ఈ తండేల్ సినిమా. ఇక ఇంకో విషయం ఏంటంటే సినిమా రిలీజ్ అవుతుంది. మూడో విషయం, సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్కు తర్వాత హిట్టా ఫ్లాపా తెలుస్తుంది. కానీ ఇది 10 రోజులకు ముందే పాటలు రిలీజ్ అవుతున్నాయి, ట్రైలర్ రిలీజ్ అవుతున్నాయి. ముక్త కంఠంతో అందరూ అనేశారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని. సినిమాకు 10 రోజుల ముందే హిట్టాకు తెచ్చుకున్న ఏకైక సినిమా. ఆ తర్వాత మిలియన్స్ ఆఫ్ రీల్స్ అండి. వాళ్ళు ఆ పాటలకు డ్యాన్స్ చేసి, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మహిళలు కానీ పెళ్ళైన వారు ప్రతి ఒక్కరూ ఆ పాటలు డ్యాన్స్ చేసేసి అప్లోడ్ చేస్తున్నారు. అది మిలియన్స్లో చూస్తున్నారు. ఇంకా 5వ విషయం, కథ ముందే రివీల్ చేయడం. చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు, కథ ముందే చెప్పేద్దాం. శ్రీకాకుళంలో ఉండేటువంటి ఒక మత్స్యకారుల వాళ్ళు దాదాపు 22 మంది గుజరాత్కి వెళ్ళి అటు నుంచి అటే పాకిస్తాన్ బార్డర్ దాటిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళు అక్కడ దాదాపు 1.5 year ఉంటే వాళ్ళని విడిపించుకోవడానికి ఇక్కడున్న ఆడవారు, వారి యొక్క భార్యలు, వారు ఏ రకంగా ప్రయత్నాలు చేశారనేది చక్కగా కథ ముందే చెప్పేసి ట్విస్ట్ ఏం లేదు, ఇది కథ, మేము హావభావాలతోనే హిట్ చేసుకుంటాము, కథ చెప్పేయండి అని ముందే చెప్పడం చాలా గొప్ప విషయం. ఇక ఈ సినిమాలో ఏదో ఒక లైన్ కాదండి, ఇందులో ప్రేమ ఉంది, దేశభక్తి ఉంది, నాయకత్వం ఉంది. అదే రకంగా హీరోలో దయ, కరుణ, మమత, అనురాగం, ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ ఉన్నాయండి. ఎన్ని హావభావాలు పలకడం అంత ఈజీ కాదు. ఇంకా 7వ విషయం, 3 పాటలు రిలీజ్ అయితే టాప్ 10లో 3 ఉన్నాయి. ఇప్పుడు చూస్తే టాప్ 10 సాంగ్స్ అంటే 3 వస్తున్నాయి. బుజ్జితల్లి పాట హిట్ అయిపోతే తర్వాత హైలస్ నన్ను అడిగితే బుజ్జితల్లి కన్నా హైలస్ పాట ఇంకా బాగుంది. తర్వాత శివుడి మీద ఉండేటువంటి పాట శివరాత్రి దగ్గరలో ఉంది, నమో వెంకటేశ్ పాట, ఆ పాట కూడా. ఈ 3 పాటలు కూడా సినిమాకు ముందే 3 హిట్ కావడం అది గొప్ప విశేషం. ఇక 8వది, సముద్ర పొట్టున ఉప్పెన సినిమా తీశారు, బాగుంటుంది అది కూడా. సముద్ర పొట్టున వారి యొక్క జీవన శైలిని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయడం కూడా చాలా గొప్ప విశేషం. తర్వాత ఒక నిజ జీవితం, ఆ వ్యక్తిని పిలిపించి అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చేశారు. ఆ రకంగా అతను ఏ రకంగా 17 ఏళ్ళు జైల్లో ఉన్నాడు ఏంటంటే, ఇక అఫ్కోర్స్ ఇంత ముందు కూడా నిజ జీవితం వచ్చాక దీంట్లో అనేక విశేషాలతో పాటు ఈ ఒక విశేషం కూడా ఉండడం గొప్ప. ఇక ఈ కథలో శృంగారం 2 రకాలండి. సంయోగం, వియోగం. సంయోగం అంటే కలిసి ఉండడం, వియోగం అంటే వేరు కావడం. అసలు ఆ ఫ్యామిలీకి వియోగ శృంగారం చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రేమంలో చూశాను, నాకు చాలా బాగా చేశాడు. కలిసినప్పుడు బుజ్జితల్లిని ఏది పెంచాడు రకంగా, ఆ తర్వాత అప్పుడు బాధపడుతూ ఏ రకంగా ఆ ప్రెగ్నెంట్ అయిన మహిళను వదిలేసి వెళ్ళి ఎంత బాధపడతాడు. తర్వాత కరుణ, నాయకత్వం, అదే తండ్రి యాక్చువల్లీ. నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, ఏ రకంగా తన గ్రూపును కాపాడుకోగలిగాడు, ఏ రకంగా ప్రయత్నం చేశాడు. తర్వాత కుటుంబం, సమాజం, కొంతవరకు రాజకీయం, వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్తారు.
ఆ రకంగా కొంతమంది రాజకీయ నాయకుల యొక్క సహకారంతో వాళ్ళని ఇడిపించుకుంటాం. ఇవన్నీ కాకుండా మరో ప్రత్యేక విశేషం అంటే 10 విశేషాలు అయిపోయినాయి. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ సాయి పల్లవి. చాలామంది ఉన్నారండి ఆమెకు ఫ్యాన్స్ ప్రీతంగా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం. ఇంకా చందు మొండెట్టి ఆయన సినిమాలు చాలా పక్కడబందిగా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా కష్టపడి 2 years చేశారు. ఇంకా బన్నీ వాసు, అరవింద్, దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళందరూ ప్రతి ఫంక్షన్లో కదలకుండా మెదలకుండా వెంటూ ఉండి ఈ సినిమా హిట్ అవుతుంది మాకు తెలుసు అని ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. అదే స్థాయిలో ఉండాలని ఈ పాన్ ఇండియా మూవీ తమిళ్ హిందీలో కూడా హిట్ కావాలని ఆ ఫ్యామిలీలో ఇంకా 100 కోట్లు రాలేదు, ఆ 100 కోట్లు దాటి ఎక్కడికో వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ కేపీ బ్రాండ్. నమస్తే.